హాయ్ ఫ్రెండ్స్, మీ హేమంత్‌ని. ఇప్పుడు ఒక కొత్త వీడియోని మీకు నేను షేర్ చేయబోతున్నాను. అదేంటంటే ఫుడ్ రివ్యూ ఏంటంటే ఇది మనలో చాలామంది అన్‌లిమిటెడ్ స్నాక్స్‌కి లేదా అన్‌లిమిటెడ్ బఫేకి చాలామంది వెళ్తూ ఉంటారు. సో, వెళ్తున్నప్పుడు అది మనం చాలా ఎక్కువ తిందాం ఫుడ్. ఈరోజు మనం ఇచ్చిన ప్రైస్‌కి ఎంతైనా సరే సాటిస్ఫై చేయాలి అన్న మెయిన్ కాన్సెప్ట్‌తో మనం అన్‌లిమిటెడ్ స్నాక్స్‌కి వెళ్తూ ఉంటాం. అన్‌లిమిటెడ్ బఫేకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. చాలామంది ఫుడీస్ ఉంటారు. సో, వాళ్ళని బేస్ చేసుకొనే మెయిన్ ఈ వీడియో చేయడం అనేది జరిగింది. యాక్చువల్‌గా ఈ వీడియోలో ఫుడ్ ఐటెమ్స్ చూపించడం గానీ, లేదా వీడియో తీయడం గానీ కాకుండా, ఇప్పుడు ఎలాంటి అవి నేను ఫర్దర్‌గా అప్‌లోడ్ చేస్తాను. మనం అక్కడ ముందు ముందు వీడియోల్లో. ప్రెజెంట్ ఇప్పుడు నేను తీసే వీడియో ఏంటంటే మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ బఫేకి గానీ, లేదా స్నాక్స్‌కి గానీ ఎక్కువ ఫుడ్ మనం అన్‌లిమిటెడ్ వాటికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ తినేద్దాం అనుకుని ఎళ్తాం. బట్ అక్కడున్న ఐటెమ్స్‌ని, అక్కడున్న అట్మాస్ఫియర్, అక్కడున్న జనాల్ని చూసి మనం అక్కడికే సగం మన కడుపు నిండిపోద్ది. మనం తినలేం. మనం ఒకటనుకుంటాం. మనం అక్కడికెళ్ళిన తర్వాత ఏవో 2, 3 ఐటెమ్స్ టేస్ట్ చేసేటప్పటికి మనం ఇంకా అవి సాటిస్ఫై చేయలేం వాటిని. అలాంటప్పుడు మనం ఎలా తినాలి? ఏ ప్రొసీజర్‌లో మనం ఫుడ్ తీసుకోవాలి? ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? అన్న వీడియో ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుకుందాం. అయితే నేనిప్పుడు మాట్లాడుతుందేంటంటే, యూట్యూబ్‌లో మన వీడియో తీసి మాట్లాడాలి అన్న ఉద్దేశం కాకుండా, ఫ్రెండ్లీగా నేను నేచురల్‌గా మాట్లాడతాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి వదిలేసేయండి, పర్వాలేదు. నేను కామెంట్స్‌లో పెట్టండి. నెక్స్ట్ నేను కరెక్షన్ చేసుకుంటాను. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను చాలా అన్‌లిమిటెడ్ స్నాక్స్‌కి వెళ్తుంటాను. ఫుడ్‌కి వెళ్తుంటాను. చాలామంది ఏంటంటే, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. వాళ్ళేంటంటే, "అరే! నీలా వెళ్తున్నాం గానీ, నేను తింటున్నాను. బట్ నా స్టమక్ స్పాయిల్ అయిపోతుంది. అప్సెట్ అవుతుంది. నువ్వు ఏ టైప్ ఫుడ్ తీసుకుంటున్నావు? నీతో పాటు నేను కూడా సరే నిన్ను ఫాలో అయిపోతాను. నువ్వు ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నావో తెలియట్లేదు. నువ్వు తింటున్నావు బాగానే ఉంటుంది" అని అంటున్నారు. సో, ఇప్పుడు నేను తీసుకున్న ఇంత బాగున్నప్పుడు, ఇప్పుడు నాలాగే ఎక్కువ మంది తినాలనుకుని తినలేనోళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది మెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. అంటే ఫుడీస్‌కి ఎలాంటి మనం ఒక అన్‌లిమిటెడ్‌కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మనం ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? అన్న దాని గురించి నేను చెప్తాను. ఎగ్జాంపుల్ ఎక్కువ సేపు కాకుండా నార్మల్‌గా ఎగ్జాంపుల్‌గా ఈరోజు నేను బీబీక్యూకెళ్ళాను. బీబీక్యూ మీకు ఐడియా ఉండుంటది. బార్బిక్యూ నేషన్. ఎక్కడంటే ఇది వాల్తేరు మెయిన్ రోడ్ ఉంది కదండీ! వైజాగ్. అక్కడికి వెళ్ళాను. అయితే అది యాక్చువల్‌గా పర్ హెడ్ నాన్ వెజ్ రూ. 946 ఎంతో ప్రైసు. రూ. 946 అంటే హై అమౌంట్. నేనెందుకు చూజ్ చేసుకున్నానంటే మనకు చాలా ఉన్నాయి. మన వైజాగ్‌లో నాన్ వెజ్ బఫేస్ అంటే ఫార్చ్యూన్, ఇంకా కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ బీబీక్యూ నేషన్ అంటే మనకి స్పెసిఫిక్‌గా నాన్ వెజ్ స్టార్టర్ హైజీన్‌గా ఉంటుంది. క్వాలిటీ అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి మనకు అంత బేగా స్టమక్ అనేది అప్సెట్ అవ్వదు. బట్ అందులో కూడా కొన్ని ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. సో, నేను ఈరోజు వెళ్ళిన బార్బిక్యూ నేషన్‌లో లంచ్ అక్కడ చేశాను. సో, అందులో నేను పెట్టిన అమౌంట్‌కి న్యాయం చేశానా? లేదా దానికి ఎక్స్‌ట్రా మనం సాటిస్ఫై అయ్యేటట్టు తిన్నామా అన్నది ఫీలింగ్ మనకు తెలిస్తే చాలది. ఎందుకంటే మనం ఎంతో 1000 మనం పే చేస్తున్నామంటే ఆల్మోస్ట్ మనం దానికి జస్టిస్ చేయాలి. చాలామంది ఎక్కువ తినలేరు. కొంతమంది తినేద్దాం అనుకుని ఎళ్తారు. బట్ తినగలరు ఇంటి దగ్గర. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఏ ఐటెమ్‌ని ఎంత తీసుకోవాలి, ఏటిని అవాయిడ్ చేయాలి అవనేది వాటికి ఐడియా ఉండదు. వాటి కోసం నేను ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఎలా ఫాలో అయ్యాననేది నేను మీకు చెప్తాను. ఎప్పుడైనా ఫర్దర్‌గా మీరు వెళ్ళేటప్పుడు ఇంతకుముందు రెగ్యులర్‌గా మీరు అన్‌లిమిటెడ్ స్నాక్స్‌కి ఎప్పుడైనా ఎళ్తే ఎలా తిన్నారో, అలా కాకుండా నేను చెప్పిన ఫాలో అయితే ప్రకారంగా మీరు వెళ్లారనుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ తిన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఈ వీడియో అనేది ఫుడీస్ కోసం. మీరు తిండి కోసం మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను. ఏ వీడియో అప్‌లోడ్ చేసినా సరే ఫుడ్ కోసం గానీ, లేదంటే మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గానీ, లేదా బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ గానీ, ఇలాగ ఆల్ హెల్త్ టిప్స్ గానీ, ఇలాగ అన్ని వీడియోస్ అనేవి నేను వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను. ఈరోజు టాపిక్ వీడియో కాబట్టి కంప్లీట్ ఫుడ్ కోసం చెప్తాను. ఈడేటి ఇలా చెప్తున్నాడు తిండి కోసం అనుకోవద్దు మీరు. ఇది కూడా ఒక రకమైన ఒక టెక్నిక్. అంటే
మంచి ఫుడ్స్ తినాలి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ స్టార్టర్స్ తినాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే కొంతవరకు వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ ఎలా ఫాలో అవ్వాలనేది తెలుస్తుంది. నేను ఎలా ఫాలో అయ్యానంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు నేను అన్లిమిటెడ్ స్నాక్స్‌కి, దసపల్ ఎగ్జిక్యూటివ్ మంచి మంచి హోటల్స్‌కి వెళ్తూనే ఉన్నాను. అప్పట్లో కాస్ట్ ఏంటంటే 300 అంత ఉండేది అన్లిమిటెడ్ స్నాక్స్‌కి. ఇప్పుడు బఫేకి 600 నుంచి 1000 వరకు అయిపోతుంది. సో, అంతంత అమౌంట్‌లో పెట్టి కూడా ఎప్పుడో మంత్లీ వన్స్ ఒకసారి వెళ్ళొచ్చులే అనుకోని నేను ట్రై చేస్తున్నాను. అయితే అప్పటి నుంచి నేను వెళ్తున్నాను కాబట్టి నాకంటూ ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఎన్ని సార్లు వెళ్తున్నాం, ఇప్పుడు కూడా స్టమక్ అనేది నాకు అప్సెట్ అవ్వలేదు. స్టార్టింగ్‌లో 1, 2 టైమ్స్ అప్సెట్ అయినప్పుడు నేను ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను. ఏవి తినాలి, ఏమి తినకూడదు, ఎందుకు ఇలాగ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు నేను పాయింట్‌లోకి వచ్చేస్తాను. యాక్చువల్‌గా వీడియో తీయడానికి కరెక్ట్‌గా ప్రాపర్ ప్లేస్ అనేది లేదు. కొంత టైం కూడా లేదు. అందువల్ల నేను యాక్చువల్‌గా ఆఫీస్ నుంచి వచ్చి నాకున్న టైంలో నాకున్న ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. మీకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ లేదా నేను చెప్పిన దాంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కామెంట్స్‌లో మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం నేను అది కరెక్ట్ చేస్తాను. ఇంకా బెటర్‌గా నాకు లైక్స్, సబ్స్క్రైబ్స్ అవన్నీ వస్తే మటుకు ఒక వీడియో స్పాట్ ఒక మంచిగా పెట్టి అరేంజ్‌మెంట్స్ పెట్టి నేను వీడియో చేస్తాను. యాక్చువల్‌గా నేను ఎడిటింగ్ ఇవన్నీ కూడా అట్లా టైం లేదు. ప్రెజెంట్ నేను ఇదే స్టార్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం. మీ ఎంకరేజ్‌మెంట్ ఉంటే ఇంకా నేను బెటర్‌గా హెల్త్ టిప్స్ గురించి నాకు చాలా తెలుసు. చాలా నేర్చుకున్నాను యాక్చువల్‌గా మ్యాగజైన్స్ చూసి గాని, లేదంటే మూవీస్ గాని, అందులో కొన్ని కొన్ని ఛానల్స్ హెల్త్ ప్రికాషన్స్ సంబంధించిన ఛానల్స్ ఉంటాయి. సో, ఇవన్నీ చాలా చాలా నాలెడ్జ్ అనేది మీకు ఎన్నో బుక్స్ చదివితే జనరల్‌గా వస్తది. బట్ ఒక వీడియోలో ఒక 5 మినిట్స్ చూస్తే మీకు ఒక 1 అవర్, 2 అవర్స్ ఒక లైబ్రరీలో కూర్చొని బుక్స్ చదివితే ఎంత నాలెడ్జ్ అనేది వస్తదో, వాటిలో ఒక 5 మినిట్స్ అనేది డెఫినిట్‌గా మీరు గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. ప్రాక్టికల్‌గా మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. మీరు చేసే సపోర్ట్‌ని బట్టి నేను ఫర్దర్‌గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఓకే. పాయింట్ పెట్టే వెళ్తుంది. మెయిన్ పాయింట్‌లోకి వచ్చేస్తాను, ఫుడ్ పాయింట్‌లోకి. ఇప్పుడు బార్బిక్యూ నేషన్‌లో ఈరోజు నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెల్కమ్ మనకు ఒక టేబుల్ మనం బుక్ చేసుకుంటాం. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ టైమ్ స్లాట్‌లో నేను 12:30 టు 2:30 స్లాట్ బుక్ చేశాను. ఎగ్జాక్ట్‌గా నేను 12:30 ఉండడానికి 12:45కి వెళ్ళాను. ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్న టైం ఎప్పుడైనా వెళ్ళిపోవాలి. మనం 1000 అమౌంట్ స్పెండ్ చేస్తున్నామంటే 12:30 నుంచి 2:30 స్లాట్ బుక్ చేసామంటే మినిమం ఫుడ్ అనేది స్లోగా మనం తీసుకుంటే 2-3 అవర్స్, 2-2:30 అవర్స్ అంటే 2.5 అవర్స్ మనం స్లోగా తినగలిగితే మనం ఏ ఇబ్బంది లేకుండా నెమ్మదిగా తినొచ్చు. కంగారుగా మనం స్లాట్ బుక్ చేసిన తర్వాత 1:00కి, 1:30కి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెయిట్ చేసి వెళ్ళిందే లేట్‌గా వెళ్తాం. 1:30 కంగారుగా వెళ్ళి ఏది పడితే అది కంగారుగా కొద్దిగా 2, 3 ఐటెమ్స్ తినేసిన తర్వాత 2 అయిపోద్ది, 2:15 అయిపోద్ది. ఇంక చాలా హెవీ అయిపోయింది అనుకుంటాం. సో, అలా కాదు. దీనికి పక్కా ప్లాన్ ఉండాలనమాట. అన్‌లిమిటెడ్ బఫేకి వెళ్తున్నామంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా లైట్‌గా తీసుకొని 9:00, 8:30కి, 8:00కి తీసేసుకోవాలి బ్రేక్‌ఫాస్ట్. తీసుకొని ఎంప్టీ స్టమక్‌తో 1 ½ లీటర్ వాటర్‌ని లైట్‌గా తీసుకుంటాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి 1 గ్లాస్ 250 ఎంఎల్ గ్లాస్ వాటర్ తీసుకుంటాం. అలాగా మనం 9 నుంచి 12కి ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ వాటర్ తీసుకుంటే స్టమక్ అంతా నీట్‌గా క్లీన్‌గా ఉంటుంది. అయిపోయిన తర్వాత మనకి ఆకలేస్తది. కరెక్ట్‌గా 12:30 ఎగ్జాక్ట్‌గా మనం స్టార్ట్ చేస్తాం దండయాత్ర. దండయాత్ర అంటే బఫే. చెయ్యి పీకుతుంది. సెల్ల ఇలా పట్టుకొని చేయడం వల్ల స్టాండ్ లేకపోవడం వల్ల. అయితే కరెక్ట్‌గా 12:45కి ఈరోజు వెళ్ళిన తర్వాత నాకు ఒక టేబుల్ ఇచ్చారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాం. ఒక టేబుల్ ఇచ్చిన తర్వాత మాకు ఫస్ట్ అంటే వాళ్ళు వెల్కమ్ అనేది రిసీవింగ్ అంతా బాగుంటుంది. బీబీక్యూ మీకు ఐడియా ఉంటుంది కదా! బార్బిక్యూ నేషన్ వాల్తేర్ బ్రాంచ్‌లోనే మేము లంచ్ చేసాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే నార్మల్‌గా బార్బిక్యూ కిందన మనకి బొగ్గు అది పెట్టి మనకి గ్రిల్ చికెన్ అనేది అరేంజ్ చేశారు. అయితే ఫస్ట్ మనకు రాగానే హెవీ ఐటెమ్స్ అనేవి ఇచ్చి అట్రాక్ట్ చేసి మన ఆకలిని ఆల్మోస్ట్ బర్స్ట్ చేయడానికి చూస్తారు. అంటే ఆకలిని తీర్చడానికి చూస్తారు. ఆ తర్వాత ఫర్దర్‌గా మనం ఫుడ్ తీసుకోలేం. ఇది ప్రతి రెస్టారెంట్‌లో అన్‌లిమిటెడ్‌లో వాడే బెస్ట్ టెక్నిక్ అనమాట వాళ్ళకే. కానీ మనం ఈటిల్లో పెద్ద ముదురు కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఫస్ట్ వచ్చి రాగానే ఫస్ట్ పొటాటో చిప్స్ ఇచ్చారు. చీజ్ పొటాటో అంటారు. చాలా హెవీ అనమాట. అవి వాళ్ళు కావాల్సి తీసుకొని సార్ చాలా టేస్ట్‌గా ఉంటాయని చెప్పి సర్వ్ చేశారు. నేనేం చేశానంటే మనకి అంత ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఓన్లీ టేస్ట్‌కి 1 పొటాటో చీజ్ మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఇంకా స్టార్టర్స్ వాళ్ళ దగ్గర కొన్ని స్పైసీ స్టార్టర్స్ ఉన్నాయి. అవి ఇచ్చారు. అంటే కబాబ్.
కబాబ్ ఇచ్చారు, తర్వాత మష్రూమ్ ఇచ్చారు, తర్వాత మటన్ సూపు, ఇలాంటి సూప్స్ ఉన్నాయన్నమాట. ఈ సూప్స్‌లో ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేయడం వల్ల మనకు తాగితే కొద్దిగా హెవీ అనిపించి, మనం కొద్దిగా అప్పటికి కడుపు ఎలా ఉంటదంటే మన ఆకలితో ఉంటాం, తినగానే ఇక చాలురా బాబు అయిపోయింది, ఎక్కువైపోయింది. ఇంకా అనుకున్న ఫీలింగ్స్‌తో 2, 3 ఐటెమ్‌లు టేస్ట్ చేసి, మనం డబ్బులిచ్చాం కదా అని చెప్పి బలవంతంగా కొంత ఫుడ్ తినేసి వామిటింగ్స్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే జనరల్‌గా మనం నేచురల్‌గా మాట్లాడేసుకుంటున్నాం ఈ వీడియోలో. ఇలాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో, మనం ఏం చేద్దామంటే ఇలాంటి వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉంటారు. ఫుడ్ మనం ఎక్కువ ప్రైస్ పిచ్చో, ఏం తినలేదు, ఏదో ఒకటి తినేయాలి అని తినేస్తారు. ఇంటికెళ్ళిన తర్వాత వామిటింగ్స్ చేసుకోవడం, లేదా పేకల వరకు తేనుపులొచ్చేయడం, నిద్ర పట్టకుండా 12, 1 గంట వరకు అటు ఇటు దొరలడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ లేకుండా ఫస్ట్ చీజ్, అదే పొటాటో చీజ్ ఇవ్వగానే ఒక స్పూన్ వేసుకున్నాం. తర్వాత మనకేంటంటే బార్బిక్యూలో బెటర్‌గా ఎక్కువ తిన్నా సరే ఏం అవ్వకుండా మన హెల్త్‌కి ప్రాబ్లమ్ లేకుండా ఉన్నది ఏంటంటే ఫిష్. బార్బిక్యూ ఫిష్. ఫిష్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటది. ఎక్కువ తిన్నా మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. హార్ట్‌కి మంచిది. తర్వాత చికెన్ ఐటెమ్స్ ఏం చెప్పుకుంటామంటే టేస్ట్‌కి చికెన్ కబాబ్ ఇచ్చారు. తర్వాత చిల్లీ చికెన్ కూడా ఇచ్చారు. తర్వాత ఫ్రాన్స్ ఇవన్నీ కూడా పెట్టారు. తర్వాత యాక్చువల్‌గా మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు కాక్టైల్స్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళు మనం ఇచ్చే 1000 కాకుండా వారు ఎక్స్‌ట్రా బిల్ మనకి కస్టమర్స్ దగ్గర కొద్దిగా, అంటే అలాగే చికెన్ స్పైసీ అవన్నీ తినిన తర్వాత డ్రింక్స్ అనేవి మనం ఆర్డర్ చేస్తుంటాం. డ్రింక్స్ అనేవి అలాంటి రెస్టారెంట్‌లతో కాక్టైల్స్ అనమాట. డ్రింక్స్ అంటే వాళ్ళు కాక్టైల్స్ ఇస్తారు. ఒక 250, 500 ఎంత కాస్ట్, 250, 300 అలా కాస్ట్ ఉంటాయి ఒక్కొక్కటి కూడా. అవి మనకి కావాలని అడిగారు. మీరు తీసుకుంటారా సార్ కాక్టైల్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాక్టైల్స్ అని అడిగారు. నేను ఒకటే క్వెషన్ చేశాను. మన మొహమాటం అనమాట. మనకంతా బడ్జెట్ ప్లాన్‌లో కాబట్టి నేను ముందే డౌట్ క్లియర్ చేసుకోవడానికి వాళ్ళని అడిగేశాను. ఇది ఇంక్లూడింగ్ బిల్లా? లేకపోతే ఎక్స్‌ట్రా ప్రైజా అని అడిగాను. వాళ్ళు దిస్ ఈజ్ ఎక్స్‌ట్రా ప్రైస్ సార్ అన్నారు. నాకు అర్థమైపోయింది. వీళ్ళు ఎక్స్‌ట్రాగా మన దగ్గర నుంచి ఇంకో 300 చార్జ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. నేను ఆళ్ళని అడిగాను. మీరు ఎలాంటివి ఎక్స్‌ట్రా తీసుకొచ్చినప్పుడు ఎక్స్‌ట్రా ప్రైస్ అని చెప్పి మెన్షన్ చేసి మాకు అడగాలి. ఇలాగైతే మాకు బిల్లు లాస్ట్ పేలిపోద్ది. మీరు ఏదైనా మెన్షన్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పి క్లియర్ చేపించాను. అయితే మనం ఇంకో టెక్నిక్ వాడాం వాళ్ళ దగ్గర. ఏంటంటే ఇంతకుముందు మేము 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్‌తో ఇంకో బ్యాచ్‌తో వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు బార్బిక్యూ నేషన్ స్టార్టింగ్ పెట్టిన టైంలో ఏంటంటే కాంప్లిమెంటరీ కింద మాకు కాక్టైల్స్ ఇచ్చేవారు. అంటే వాటికి ఏ చార్జెస్ ఉండవు. వెల్కమ్ డ్రింక్స్ లాగా అనమాట. సో, నేను ఆ టెక్నిక్ ప్లే చేసి నేనేం అడిగానంటే వాళ్ళ మేనేజర్ ఎవరైతే వచ్చారో బార్బిక్యూలో మేనేజర్‌ని, మేము ఇంతకుముందు వచ్చామండి, మాకు కాక్టైల్ అదే సమ్ వెల్కమ్ డ్రింక్ లాంటిది, సమ్ కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకేమండి ఇవ్వట్లేదు అలాంటిది. ఒకసారి కనుక్కుంటామని చెప్పి వెళ్ళి వాళ్ళు డిస్కస్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు మొత్తానికి. తీసుకొచ్చి ఇచ్చారు. ఏది సమ్ థమ్స్ అప్ ఇచ్చారు. అవతల మా ఫ్రెండ్‌కి కోక్, ఏదైతే అది. తనకో డ్రింక్, నాకో డ్రింక్ 350 ఎంఎల్ ఇచ్చారు. హై క్వాంటిటీ ఇచ్చారు. అది ఫ్రీ. మనం అడగబట్టి అది ఇచ్చారు. సో, ఇలాంటివి కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి మొహమాట పడిపోయి మనం వాళ్ళు ఏదిస్తే చల్లది తినేయడం, లేదా మనం అడిగితే ఇంకా చుట్టుపక్కల ఏమనుకుంటారో, లేదా వాళ్ళు ఏమనుకుంటారో అని మొహమాట పడ్డామంటే మనం పే చేసే అమౌంట్‌కి మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తది. ఇంటికొచ్చి బాధపడాల్సి వస్తది. దాంతో నెక్స్ట్ టైం కూడా ఎళ్ళకుండా ఎందుకురా బాబు అసలకెళ్తే వేస్ట్ అన్న ఇదినంతా, అలాంటి మంచి బీబీక్యూ నేషనల్ వంటి బ్రాంచెస్ కూడా మనం నెక్స్ట్ టైం విజిట్ చేయకుండా ఇదైపోతుంటాం అనమాట. సో, నేను ఫుడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. బాగుంటే బాగుందని చెప్తాను. బాగోకపోతే బాలేదని చెప్పేస్తాను. అది చిన్న రెస్టారెంట్ అయినా సరే, పెద్ద రెస్టారెంట్ అయినా సరే. అందులో నేను ఫుడ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. నేనేం చేశానంటే అడగడం వల్ల మనకి వెల్కమ్ డ్రింక్ అనేది 2 డ్రింక్స్ వచ్చాయి. 350 ఎంఎల్ డ్రింక్స్ 2, నాకొకటి, మా ఫ్రెండ్‌కొకటి. సో, చార్జ్ ₹500 చార్జ్ ఉంటది ఈజీగానే. ఎందుకంటే అంత హైజీన్ రెస్టారెంట్‌లో అంత క్వాలిటీతో ఇస్తాడు మనకి. నార్మల్‌గా కాకుండా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు హైజీన్‌గానే. సో, డ్రింక్స్ అయితే తీసుకున్నాను. డ్రింక్స్ ఎందుకు తీసుకున్నామంటే మనం తీసుకున్న స్టార్టర్‌లో స్పైసీ ఎక్కువ ఉంటది కాబట్టి డ్రింక్ తాగితే కొద్దిగా మనం ఎక్కువ లోడ్ అనేది మనం తీసుకోవచ్చు. ఫ్రీగా ఉంటది. సో, అదొక టెక్నిక్ డ్రింక్. సో, ఓకే. అదయిపోయింది. వాటర్ ఉంది. నార్మల్‌గా వాటర్ బాటిల్ అనేది చార్జబులే. బట్ అది ₹20 ఎంతో ఉంటది. వాటర్ లేకపోతే కష్టం కాబట్టి వాటర్ తీసుకుంటాం. అది ఆల్రెడీ టేబుల్ మీదే ఉంటది. సో, గ్లాస్‌లో వాటర్ తీసుకొని, మరి వాటర్ నేను టచ్ చేయలేదు. డ్రింక్ మాత్రం టచ్ చేశాను స్టార్టర్ మధ్యలో. తర్వాత నాకు వాళ్ళేమిచ్చారంటే నేను ఫిషు, చికెను, ఫ్రాన్స్ తింటున్నప్పుడు మధ్యలో మష్రూమ్ కూడా తిన్నాను. మష్రూమ్ చాలా హెల్త్‌కి మంచిది. మష్రూమ్ అనేది చాలా బెనిఫిట్స్ మీకు ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి మీరు నెట్‌లో కూడా చూడొచ్చు. యాక్చువల్‌గా ఒక 35 ఇయర్స్ దాటిన తర్వాత ఫుడ్ డైట్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోవాలి. మనం
మనం ఏదేదో తింటుంటాం. ఆహ్, ఒక 25 ఇయర్స్ వరకు తీసుకున్న ఫుడ్ ఏదైనా తినేయొచ్చు. బట్ ఒక 35 ఇయర్స్ దాటిన క్యాండిడేట్స్ ఎలాగుంటారంటే, కొన్ని ఐటెమ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, ఆహ్, తర్వాత ఏదో ఇష్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే షుగర్ ఉన్నోళ్ళు తింటుంటారు, ఇవన్నో తింటారు. ఇప్పుడు మనకేంటంటే అవన్నీ కూడా బ్యాలెన్స్‌డ్ కాబట్టి ఒక ఏజ్ వచ్చిన క్యాండిడేట్స్ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే నేను చెప్తున్న వీడియో ఏంటంటే ఇది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది. ఇది అప్‌లోడ్ అవుతో లేదో నాకు తెలీదు. నేను ఇది నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ అనేది నేను సేవ్ చేస్తాను మీకు.